హాయ్ అండి, నా గురించి తెలియని వాళ్ళకి చెప్తున్నాను. నా పేరు బంగారు తల్లి. నాకు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో 50K ప్లస్ ఫాలోవర్స్ అయితే ఉన్నారు. నేను మూవీ సజెషన్స్ అండ్ మూవీ రివ్యూస్ అయితే ఇస్తూ ఉంటానండి. నా ఫాలోవర్స్లో చాలా మంది అక్క డీటెయిల్డ్గా ఎందుకు చెప్పట్లేదు, ఓన్లీ పాజిటివ్సే చెప్తున్నావు, ఆ మూవీకి నెగిటివ్స్ కూడా చెప్పు అని అయితే అడుగుతున్నారు. షార్ట్ వీడియోస్లో కుదరదు కాబట్టి నేను ఇలా లాంగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. 100% జెన్యూనిటీ గ్యారంటీ అండి. ఇంకా సుత్తి లేకుండా యాక్చువల్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రోజు మనం అతిరథి మూవీతో అయితే వచ్చేసాం. దీంట్లో జోసెఫ్ కారు అండ్ మన ఢిల్లీలో ఉంది కదా, వీళ్ళిద్దరు అయితే లీడ్ రోల్స్ లో అయితే యాక్ట్ చేసి ఉన్నారు. టోవినో థామస్ గారు కూడా ఉన్నారండి ఈ మూవీలో. ఇది రీసెంట్ గా మలయాళంలో రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకొని ఇప్పుడు తెలుగులో మన సోనీ లైవ్ లోకి అయితే వచ్చేసిందండి. స్టోరీ విషయానికి వస్తే మన హీరో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లో అయితే జాయిన్ అవుతాడు. ఆ కాలేజ్ లో ఒక 5 years ముందు నుంచే ఫెస్ట్లు జరగడం అయితే ఆగిపోయి ఉంటది. మన హీరో మళ్ళీ ఆ ఫెస్ట్ ని ఎలాగైనా స్టార్ట్ చేయాలి అని అయితే అనుకుంటాడు. అసలు స్టార్ట్ చేశాడా లేదా అనేదే స్టోరీ. మూవీలో కామెడీ అయితే చాలా బాగా వర్కౌట్ అయిందండి. కానీ ఒక చిన్న ప్లాట్ ని పట్టుకొని మూవీ అంతా సాగదీసేస్తున్నారేమో అని అయితే అనుకున్నాను. అప్పుడు వస్తుందండి ఇంటర్వెల్ లో మెయిన్ ప్లాట్. అది కూడా నాకు బాగా ఎంగేజింగ్ గా అనిపించింది. యాక్టర్స్ అందరు కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్ ని బాగా న్యాయం చేశారండి. అందరూ బాగా యాక్ట్ చేశారు. జోసెఫ్ గారు ఎప్పుడులానే కామెడీ టైమింగ్ అయితే భలే మేనేజ్ చేశారండి. ఇంజనీరింగ్ కాలేజ్ లైఫ్ ను కూడా చాలా బాగా చూపించారు ఈ మూవీలో. ఇంజనీరింగ్ అన్నాను కదా అని ఓ హ్యాపీ డేస్ మూవీ అంతలా అయితే ఊహించుకోకండి. ఒక చిన్న ప్లాట్ ని కామెడీ పెట్టుకొని లాగినట్టే ఉంటది మూవీ సింపుల్ గా. ఇంకా నెగిటివ్ విషయానికి వస్తే మూవీలో అసలు లాజిక్కే ఉండదండి. ఓన్లీ ఎంటర్టైన్ అవ్వడం కోసం అయితే హ్యాపీగా చూసేయొచ్చు. రెగ్యులర్ మలయాళం సినిమాల్లో ఉన్నట్టు అక్కడక్కడ లాగ్ గా కూడా అనిపిస్తుందండి. ఇంకా ఫైనల్ గా నా ఒపీనియన్ చెప్పాలంటే ఇది ఒక రెగ్యులర్ మూవీ అండి. ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఎంటర్టైన్ అవుతూ చూడాలంటే పర్ఫెక్ట్ చాయిస్. ఇది నా సైడ్ నుంచి 75% అయితే రికమెండెడ్ అండి. ఇది మనకి సోనీ లైవ్ లో తెలుగులో అయితే అవైలబుల్ గా ఉంది. ఇలాంటి మరెన్నో రివ్యూస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ మీకు ఏ మూవీ మీద రివ్యూ కావాలో కింద కమెంట్ సెక్షన్ లో అయితే అడగండి. మీరు ఈ మూవీ కానీ చూసుంటే మీ జెన్యూన్ ఒపీనియన్ ఏంటో కింద షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.